సో అప్పుడు అనుకున్నాను వాళ్ళ అమ్మ జీవితం నాకు ఎందుకంటే దిగాలంటే చాలా భయం. నేనేదో ఓపీ పుష్ అంటే ఏదో జస్ట్ మామూలుగా ఏదైనా కామెడీ ఏమో జాతరత్నాల టైపు ముగ్గురు లాజిక్ కామెడీ ఏమనుకున్నా. బట్ సెకండ్ హాఫ్ లో నుంచి అక్కడ చూస్తే దెయ్యం వచ్చింది. నాకు చాలా భయం దెయ్యాలంటే. అందుకే మన యాంకర్ లో కూడా ఉన్నప్పుడు కొంచెం దూరంగా ఉంటాను. సరే అంటే దానికి దెయ్యమంటారు ఎప్పుడు కాదు మేకప్ చూస్తే భయం వేస్తుంది కదా. మేకప్ తీస్తే ఇంకా భయపడతారు మీరు. అప్పుడప్పుడు చూశాను కాబట్టి. అదే సినిమా మార్చిలో ఎప్పుడు ఒక ఎగ్జామ్స్ అయిపోయే టైంకి మంచి బ్లాక్ బస్టర్లు వస్తుంటాయి ప్రతి ఇయర్. ఈసారి మొన్న ప్రివ్యూలో చూస్తుంటే ట్రిపుల్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఎక్కడ ఫేస్ మీద స్మైల్ ఆగలేదు. నవ్వుతూనే ఉన్నాం. కొంతసేపు అయితే అసలు ఎందుకు నవ్వుతున్నారు అంటే అసలు ఏదో ఒక జోక్ వస్తానే ఉంది. సో చాలా బాగా నవ్వించారు డైరెక్టర్ హర్ష గారు. ఆయన ఎప్పుడు హుషారుగా ఉంటారు. అందుకే ఆయన ఫస్ట్ సినిమా కూడా హుషారు టైటిల్ పెట్టారు. కాకపోతే ఏమంటే మీరు ఒక విషయంలో నన్ను డిసప్పాయింట్ చేశారు. మీ ఫస్ట్ సినిమాలో లిప్ లాక్ ఉంది, మీ రెండో సినిమాలో లిప్ లాక్ ఉంది, ఈ సినిమాలో లేదు. బహుశా ఎడిటింగ్ లో లెంత్ ఎక్కువ వంశీకి తీసేసి ఉంటారు. ఆ డిలీటెడ్ సినిమా అంటే కలపండి. సినిమాలో అలాగే చాలా మంది చాలా మంది విడిగా ఉన్నారు. కనిపించలేదు అంటే మీరు వస్తున్నారని చెప్పామండి. అప్పుడు రావాలి కదా. సో ఏదైనా సరే మా శ్రీ విష్ణు గారు ఎంచుకునే సబ్జెక్టుకి ఒక టేస్ట్ ఉంటుంది. సార్ ఏ టేస్ట్ వాడతారు సార్? ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, నవ్విస్తుంటారు. సెకండ్ హాఫ్ లో అయితే ఒక అరగంట ఎపిసోడ్ మాత్రం నవ్వుతో నవ్వేషన్ అనిపించింది నాకైతే చూస్తున్నప్పుడు. ఎందుకంటే వాళ్ళ ట్రయో ఒక మ్యాజికల్ గా శ్రీ విష్ణు గారు, ప్రియదర్శి గారు, రామకృష్ణ గారు వాళ్ళు చేసిన ఫన్ అయితే మాత్రం అసలు అల్టిమేట్ ఉంది. ఎందుకంటే నాకు మళ్ళీ ఇంటికంటే కూడా గుర్తుకొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆ కీ పాయింట్స్ రిలీజ్ చేయకూడదేమో కానీ అసలు క్లైమాక్స్ లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ అయితే అసలు ఈ మధ్యకాలంలో ఏ తెలుగు సినిమాలో చూడాల అంత ఫన్ వచ్చింది. అందుకనే అసలు ఈ సినిమాలో లాజిక్స్ ఎతకండి, అసలు ఈ స్టోరీ అవన్నీ పక్కన పెట్టండి. మనం ఎంతసేపు నవ్వుకుంటాం అనే ఒక స్కేల్ తీసుకుని దానికి రేటింగ్ వేస్తే దానికి 5 to 6 ఇవ్వచ్చండి. సో ఎందుకంటే అంత నవ్వొచ్చింది సినిమా. సో అందుకే నేను చెప్తున్నా, ఈ ఇంటిల్లి బాధి మీరు గ్యాంగ్స్ తో ఇదేదో ఓటీలో వస్తుందో అలా ఎప్పుడు ఆకండి. ఎందుకంటే 1000 మందిలో మనందరం చుట్టుపక్కల వాళ్ళు నవ్వుతుంటే అదొక పండగ వాతావరణం ఉంటుంది. ఈ సినిమా ఆడే థియేటర్లో ఒక పండగ వాతావరణం ఉంది. సో ఇప్పుడు అందరూ కూడా పరీక్షలైనవి. మీరు ఎగ్జామ్ బాగా రాస్తే ఆనందంగా చూడండి. ఎగ్జామ్ రాయకపోతే పర్లేదు, మార్చిపోతే సెప్టెంబర్ ఉంది అని నవ్వుకుంటూ ఈ సినిమా చూడండి. ఏదేమైనా సరే మీ గ్యాంగ్స్ తో, మీ ఫ్యామిలీస్ తో, మీ గర్ల్ ఫ్రెండ్స్ తో, వాళ్ళ ఫ్రెండ్స్ తో అందరూ కలిపి చూడండి ఈ సినిమాని. అలాగే ఈ సినిమాని మీడియా చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఒక మంచి సినిమాని ఎంకరేజ్ చేయడానికి మీడియా ఎప్పుడూ ముందుంటుంది. సో థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చి